ఎవర్రా నీకొదినా? ఇంకోసారి వదిన అన్నావంటే మొహం పగలగొట్టేస్తా. వినోద్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది మధు. అమ్మో, వదిన తక్కువది కాదు, చాలా గట్టిది అని మనసులో అనుకుని, సారీ వదినా, ఇంకెప్పుడు అలా పిలవను సరేనా అని నవ్వుకుంటూ రిప్లై ఇచ్చాడు వినోద్. మధు కోపం నశనానికి అంటింది. అదిగో మళ్ళీ వదిన అంటున్నావు, చంపేస్తా ఇంకొకసారి అలా అంటే. చాలా ఓవర్గా రియాక్ట్ అయింది మధు. గతుక్కుమన్నాడు వినోద్. అన్నయ్య ఈ మూడ్లో ఉండడం, వదిన అని పిలిస్తే మధు ఓవర్గా రియాక్ట్ అవ్వడం, ఈ రెండింటికి లింక్ ఉందా అనుకున్నాడు. ఫ్రెండ్స్, వినోద్ మధుని వదినాని ఎందుకు టీస్ చేస్తున్నాడో మీకు కూడా తెలుసుకోవాలని ఉందా? అయితే ప్రియసఖి ఎపిసోడ్ నెంబర్ 7 వినేయండి. బ్రేక్ తీసుకోవడానికి డైరెక్టర్స్ అందరూ కాన్ఫరెన్స్ రూమ్ నుంచి బిలబిలమంటూ వచ్చారు. ఈగలన్నీ బెల్లం కోసం వెతుక్కుంటున్నట్టు అందరి డైరెక్టర్ల కళ్ళు ఒకరి కోసం వెతకసాగాయి. వాళ్ళకి ఆ సమయంలో అతనే ఆపద్బాంధవుడు. కాలు మీద కాలేసుకుని దర్జాగా ఫోన్ చూసుకుంటున్నాడు ఆ ఆపద్బాంధవుడు అలియాస్ వినోద్. అందరూ గొర్రెల మందలా అతని దగ్గరికి వచ్చేశారు. అందరికన్నా నల్లగా పొట్టిగా లావుగా ఉన్న డైరెక్టర్, వినోద్ సార్, ఈరోజు మావిడ బర్త్డే, బయటికి తీసుకెళ్తానని ప్రామిస్ చేశాను. ఇప్పుడు నేను తనని బయటికి తీసుకెళ్లలేదంటే 3వ ప్రపంచ యుద్ధాన్ని మా ఇంటికి చిటికలో తీసుకొస్తుంది సార్ మా ఆవిడ. హెల్ప్ మీ సార్ అన్నాడు ఏడుస్తూ. ఇంకొక తెల్లగా పండుకోతిలో ఉన్న డైరెక్టర్ ఒకతను వచ్చాడు. వినోద్ గారు, మా అత్తమామలు అమెరికా నుంచి పొద్దున్నే దిగారండి. నేను ఇప్పుడు ఇంటికెళ్ళి వాళ్ళతో మాట్లాడలేదంటే మా అమ్మ నాన్నల్ని వచ్చే ఏడాది వరకు మా ఇంట్లో అడుగు పెట్టనివ్వదు మా ఆవిడ. మీటింగ్ లేకుండా చూడండి సార్ అని మొరపెట్టుకున్నాడు. ఇలా ఒకళ్ళు ఇద్దరు కాదు, 12 మంది డైరెక్టర్లు వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకుని వాళ్ళు ఇంటికి వెళ్లవలసిన తప్పనిసరి పరిస్థితుల్ని వివరించి మీటింగ్ క్యాన్సిల్ చేయించమని రిక్వెస్ట్ చేయసాగారు. ఆ క్షణంలో వినోద్కి తాను శ్రీకృష్ణ పరమాత్ముళ్లాగా, డైరెక్టర్లంతా చీరల కోసం వేడుకుంటున్న గోపికల్లాగా తోచసాగారు. ఆ ఆలోచనకి అతనికే నవ్వొచ్చి ఫక్కుని నవ్వాడు. డైరెక్టర్లందరూ తెల్లమొహం వేసుకుని చూశారు వినోద్ కేసి. రజనీకాంత్ స్టైల్లో నవ్వి, డోంట్ వర్రీ మే హూనా అని అభయమిచ్చాడు. డైరెక్టర్లంతా ఊపిరి పీల్చుకున్నారు. వినోద్ అన్నయ్యకి నచ్చజెప్పడానికి విరాట్ క్యాబిన్కి వెళ్ళాడు. కానీ అక్కడ అన్నయ్య తన అసిస్టెంట్ నరసింహాన్ని ఫుట్బాల్ ఆడేసుకుంటున్నాడు. విరాట్ తిట్టే తిట్లకి పాపం నరసింహం చెవుల్లోంచి రక్తం కారడం ఒకటి తక్కువ. పేరులో సింహం ఉన్న విరాట్ ముందు పాపం అతను చిన్న కుందేళ్ళు అంటాడు. ఆ వాతావరణం చూసిన వినోద్కి అన్నయ్య మూడ్ బాగాలేదని అర్థమై ఏం మాట్లాడకుండా కామ్గా రూమ్లోంచి బయటకు వచ్చేసాడు. పాపం ఇదేమీ తెలియని డైరెక్టర్లు వినోద్ మీటింగ్ క్యాన్సిల్ చేయించాడు అనుకొని ఆనంద భాష్పాలతో వినోద్ కేసి ఆరాధనగా చూడసాగారు. ఇంతలో బాంబు లాంటి వార్త, మీటింగ్ ఈజ్ అబౌట్ టు స్టార్ట్ అని. చంటి పిల్లాడి చేతికి ఐస్ క్రీమ్ ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకుంటున్నట్లయింది డైరెక్టర్ల పరిస్థితి. వాళ్ళ ముఖాలు చూసిన వినోద్కి కూడా పాపం జారి కలిగింది. నేనేదో ఒకటి చేస్తా, ట్రస్ట్ మీ అని కళ్ళతోనే సైగ చేశాడు. బట్ ఏం చేయగలడు? ఇప్పటిదాకా తనని తనే శ్రీకృష్ణులాగా ఊహించుకున్న వినోద్ ఇప్పుడు ఏం చేయాలో తెలియక దీర్ఘాలోచనలో పడ్డాడు. ఇప్పుడు ఈ మీటింగ్ కనుక తను క్యాన్సిల్ చేయించలేకపోతే తన హీరో ఇమేజ్కి డ్యామేజ్ అయిపోతుందని భయపడ్డాడు కూడా. మీటింగ్ స్టార్ట్ అయిన 10 నిమిషాల తర్వాత జ్యువెలరీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ వసంత్ కుమార్ ప్రాఫిట్స్ తగ్గడానికి గల కారణాలని క్లుప్తంగా వివరించి, అవన్నీ మీకు ఆల్రెడీ సబ్మిట్ చేశాను సార్ అన్నాడు పొలైట్గా. మిస్టర్ వసంత్, మీకు ఇచ్చిన టైం గంట, జస్ట్ 10 నిమిషాలు అయింది, ఇంకా 50 మినిట్స్ ఉంది, గో అహెడ్ అన్నాడు విరాట్. వసంత్ కుమార్కి ఏడుపు ఒక్కటే తక్కువ. వసంత్ కుమార్ మాత్రమే కాదు, అందరు డైరెక్టర్లదే అదే పరిస్థితి పాపం. సడన్గా వినోద్కి మంచి ఐడియా వచ్చింది. అదే టైంకి మధు ఫ్లాట్లో మధ్యాహ్నం తాతగారు నవీనతో కలిసి బాగా ఫుడ్ లాగించేసింది మధు. కెలోరీస్ పెరగకుండా చూసుకోవాలంటే నైట్ డిన్నర్ మానేయాలి. అందుకే 2 యాపిల్స్తో డిన్నర్ క్లుప్తంగా ముగించాలనుకుంది. 2 యాపిల్స్ తెచ్చుకుని కట్ చేస్తూ టీవీలో ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూస్తోంది. ఇంతలో ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే ఒక వీడియో, దాదాపు 1 నిమిషం నిడివి ఉంది. డౌన్లోడ్ చేసి చూసింది. ఏదో మీటింగ్ వీడియో అనుకుంటా. అందరి ముఖాలు ఆముదం తాగిన ముఖాల్లా ఉన్నాయి. అందరూ ఏడవడానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు. హూ ఇస్ దిస్ అని రిప్లై ఇచ్చింది. ఇట్స్ మీ వదిన, వినోద్ అని అట్టించి రిప్లై వచ్చింది. వినోద్ ఎవరు? మళ్ళీ రిప్లై పంపింది. డీపీ చూడు తల్లి అట్నుంచి రిప్లై. అతని ప్రొఫైల్ పిక్ ఓపెన్ చేసింది.
చాలా స్టైలిష్గా దాదాపు హీరోలా ఉన్నాడు. అతనెవరో గుర్తు పట్టలేకపోయింది మధు. సారీ, ఐ డోంట్ నో యూ, మేబీ యూ కాంటాక్టెడ్ రాంగ్ పర్సన్ అని రిప్లై ఇచ్చింది. వెంటనే మరొక వీడియో వచ్చింది అటువైపు నుంచి. ఈ వీడియోలో ఉన్నది మాత్రం విరాట్ ఎవరినో బండ బూతులు తిడుతున్నాడు. రేపు ఉదయం 9:30 వరకు ఈ మీటింగ్ జరుగుతుంది. నాకు సాటిస్ఫైడ్ ఆన్సర్స్ వచ్చాయా సరే, లేకపోతే మీకు డిమోషన్ వస్తుంది, మీ ప్లేస్లో కొత్త డైరెక్టర్లు వస్తారు, మైండ్ ఇట్ అంటున్నాడు. ఆ వీడియో చూసిన మధు షాక్ తింది. వినోద్ ఎవరో క్లియర్గా అర్థమైంది. ఏం జరుగుతోంది? మీ అన్నయ్య ఎందుకు తోక తొక్కిన తాచులా బుసుకొడుతున్నాడు అడిగింది. వదిన, ఈ టైంలో మమ్మల్ని నువ్వు తప్ప ఎవరూ రక్షించలేరు. రేపు పొద్దున 9:30 వరకు మీటింగ్ పెడతాడంట. ప్లీజ్ ప్లీజ్ ఏదో ఒకటి చేసి అన్నయ్యని మీటింగ్ క్యాన్సిల్ చేసి ఆఫీస్ వదిలేలా చెయ్యి ప్లీజ్ వదిన రిప్లై పెట్టాడు వినోద్. వదిన అనే పదం చూసేసరికి పిచ్చ కోపం వచ్చింది మధుకి. ఎవరా నీకు వదిన? ఇంకోసారి వదిన అన్నావంటే మొహం పగలు కొట్టేస్తా. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది మధు. అమ్మో, వదిన తక్కువది కాదు, చాలా గట్టిది అని మనసులో అనుకుని సారీ వదిన, ఇంకెప్పుడు అలా పిలవను సరేనా అని నవ్వుకుంటూ రిప్లై ఇచ్చాడు. మధు కోపం నచ్చడానికి అంటింది. అదిగో మళ్ళీ వదిన అంటున్నావు, చంపేస్తా ఇంకొకసారి అలా అంటే. చాలా ఓవర్గా రియాక్ట్ అయింది మధు. గతుక్కుమన్నాడు వినోద్. అన్నయ్య ఈ మూడ్లో ఉండడం, వదిన అని పిలిస్తే మధు ఓవర్గా రియాక్ట్ అవ్వడం, ఈ రెండింటికి లింక్ ఉందా అనుకున్నాడు. సారీ మధు, నీకు ఇష్టం లేకుండా నేను వదిన అని పిలవను. అన్నయ్య ఈ మూడ్లో ఎందుకున్నాడో తెలీదు. యాక్చువల్గా మీటింగ్ క్లోజ్ అయిపోవచ్చింది, బట్ ఇంతలో సన్నీ నుంచి కాల్ వచ్చింది. సన్నీతో రేపు మార్నింగ్ వస్తానని చెప్పాడు. రేపు మార్నింగ్ వరకు ఏం చేయాలో తెలియక ఇలా మీటింగ్ ఎక్స్టెండ్ చేసేశాడు. బట్ డైరెక్టర్స్ మన కింద పనిచేస్తున్నారు కదా అని నైట్ అంతా మీటింగ్స్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ మధు? ఈ విషయంలో నీ హెల్ప్ అడుగుదామని నీకు మెసేజ్ చేశాను. ప్లీజ్ డూ సంథింగ్. అన్నయ్య ఆఫీస్ వదిలి బయటికి వెళ్లేలా ఏదైనా చెయ్యి. గుడ్ బాయ్లా రిక్వెస్ట్ చేశాడు వినోద్. అవునా? బట్ నేను చెప్తే విరాట్ వింటారా? మధు అనుమానంగా అడిగింది. నీ ఇన్ఫ్లుయెన్స్ అన్నయ్య మీద చాలా ఉంది, నువ్వేదైనా చేయగలవు రిప్లై ఇచ్చాడు వినోద్. లెట్ మీ థింక్ అని రిప్లై పెట్టింది మధు. కాసేపు ఆలోచించి ఇంకాసేపు తటపటాయించి విరాట్కి డైల్ చేసింది. మధు నుంచి ఇన్కమింగ్ కాల్ రాగానే ఆముదం తాగినట్టున్న విరాట్ ముఖం కాస్త దీపావళి మతాబులా వెలిగిపోయింది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో మధు చెప్పు అన్నాడు చాలా జెంటిల్ వాయిస్తో. ఈ సడన్ వేరియేషన్ అక్కడి డైరెక్టర్లకి బొత్తిగా అర్థం కాలేదు. అప్పటిదాకా నరసింహావతారం ఎత్తి అందరినీ ఒక ఆట ఆడుకుంటున్న సీఈఓ గారు సడన్ గా ఎంతో సాఫ్ట్ గా మారిపోయేసరికి వాళ్ళందరూ కాస్త ఊపిరి పీల్చుకుని వినోద్ కేసి చూశారు. మధు కాల్ చేసింది అనగానే వినోద్కి ప్రాబ్లం సాల్వ్ అయినట్టేనని అర్థమైంది. మిగతా డైరెక్టర్ల కేసు చూసి బొటన్వేల్ పైకెత్తి చూపించాడు. విరాట్ గారు, నిన్న బయట డిన్నర్ చేద్దాం అన్నారు కదా, బట్ నేనే వండేశాను. ఇప్పుడు సన్నీని తీసుకుని డిన్నర్కి బయటికి వెళ్దామా? బిజీగా ఉంటే వద్దులేండి, మీ వర్క్ని డిస్టర్బ్ చేయను కొంచెం సందేహిస్తూ అడిగింది. ఒక 1/2 అవర్లో మీ ఇంటి దగ్గర ఉంటాను, రెడీగా ఉండు, వి విల్ గో. చాలా మృదువుగా చెప్పాడు విరాట్. థ్యాంక్స్ అండి, కాల్ కట్ చేసింది మధు. విరాట్కి ఇంత మృదువుగా మాట్లాడడం కూడా వచ్చా అన్నట్లు చూడసాగారు డైరెక్టర్లు. వి విల్ కంటిన్యూ దిస్ మీటింగ్ టుమారో, నౌ యూ ఆల్ కెన్ లీవ్ అని అదే ఆముదం తాగిన ముఖంతో చెప్పి మీటింగ్ రూమ్ నుంచి బయటికి నడిచాడు విరాట్. డైరెక్టర్లలో ఎక్కడలేని హుషారు వచ్చింది. పదే పదే వినోద్కి థ్యాంక్స్ చెప్పుకుని ఇళ్లకి బయలుదేరారు అందరూ. పోయిన ప్రాణం తిరిగి వచ్చిన ఫీలింగ్ అందరికీ. నిజానికి వినోద్కి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే, అతను చేసిన హెల్ప్ అలాంటిది. మరి మధుకి మళ్ళీ వాట్సాప్ మెసేజ్ వచ్చింది, సిస్టర్ ఇన్ లా థ్యాంక్స్ అని. అఫ్ కోర్స్ అది వినోద్ నుంచే. ఏయ్ ఆటలుగా ఉందా, సిస్టర్ ఇన్ లా ఏమిటి, పళ్ళు రాలు కొట్టేసే జాగ్రత్త అని రిప్లై ఇచ్చింది మధు. అదేంటి వదిన అనొద్దని చెప్పావు, అందుకే సిస్టర్ ఇన్ లా అని పిలిచాను, తప్పా అని ఒక అమాయకమైన ఎమోజీ పెట్టి అడిగాడు వినోద్. ఐ డిడ్ నాట్ యాక్సెప్ట్ యువర్ బ్రదర్స్ ప్రపోజల్. నువ్వు నా పేరుతో కాకుండా ఎలా పిలిచినా నేను ఊరుకోను, జస్ట్ కాల్ మీ మధు, అర్థమైందా అడిగింది మధు. ఓకే మహాతల్లి అని నమస్కారం ఎమోజీ పెట్టాడు వినోద్. నవ్వుకుంది మధు. సరిగ్గా 1 గంట తర్వాత మధు ఇంటి ముందు ఒక లగ్జరీ కార్ ఆగింది. వెంటనే కార్ దగ్గరికి వెళ్ళింది మధు. డ్రైవింగ్ సీట్లో నుంచి విరాట్ కిందకి దిగి ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి ప్లీజ్ బీ సీటెడ్ మధు అన్నాడు. వెనక సీట్లో సన్నీ కూర్చున్నాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా మధు వెనక సీట్ డోర్ ఓపెన్ చేసి వెళ్లి సన్నీ పక్కనే కూర్చుంది. షాక్ తిన్నాడు విరాట్. ఫ్రంట్ సీట్లో కూర్చో మధు అన్నాడు. సన్నీ ఒకటి వెనకాల కూర్చుంటాడా? నో వే, నేను సన్నీ దగ్గరే కూర్చుంటాను అంది మధు. సన్నీ ముఖం 1000 వాట్ల బల్బులాగా వెలిగిపోయింది.
చేసేది లేక డోర్ క్లోజ్ చేసి వెళ్లి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు విరాట్. ఎప్పటిలాగే మధుని చూసిన వెంటనే సన్నీ మధు మీదకి జంప్ చేసి తన మెడని చుట్టేశాడు. సన్నీని కూడా గట్టిగా హక్ చేసుకున్న మధు అతని బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపించింది. ఆ సీన్ చూసిన విరాట్ చాలా జెలస్ గా ఫీల్ అయ్యాడు. ఎలాగో ఇద్దరు ఒకే సీట్లో కూర్చున్నారుగా, ఫ్రంట్ సీట్కి వచ్చేయండి నీరసంగా చెప్పాడు విరాట్. సన్నీ కేసి చూసింది మధు. సన్నీ డాడీని టేస్ట్ చేయాలని డిసైడ్ అయినట్టున్నాడు. తల అడ్డంగా ఊపాడు. మేము వెనకాల కూర్చుంటాము, మీరు స్టార్ట్ చేయండి విరాట్ అంది మధు. సన్నీ ముఖం మతాబులాగా వెలిగిపోతోంది. సన్నీ ట్రిక్ అర్థమైంది విరాట్కి. నేనేమన్నా డ్రైవర్నా, మర్యాదగా ముందు సీట్లోకి రండి అన్నాడు అద్దంలోంచి చూస్తూ. ఇంకా చేసేదేం లేక ఇద్దరు విరాట్ పక్క సీట్లో కూర్చున్నారు. కార్ సిటీలోని ఫేమస్ రెస్టారెంట్ దగ్గర ఆగింది. ఆ రెస్టారెంట్ చూడగానే మధు ముఖంలో రంగులు మారాయి. అది గమనించిన విరాట్, మధు ఆర్ యు ఓకే, నీకు ఈ రెస్టారెంట్ నచ్చకపోతే వేరే చోటుకు వెళ్దాం అన్నాడు. నెవర్ మైండ్, ఇక్కడికి వెళ్దాం అంది చిరునవ్వుతో మధు. మధు, విరాట్, సన్నీ ముగ్గురు కలిసి రెస్టారెంట్ లోపలికి వెళ్లారు. చూడముచ్చటైన కుటుంబం అన్నట్టుంది చూసేవాళ్లకి. సిటీ వ్యూ వచ్చేలా విండో దగ్గర సీట్స్లో కూర్చున్నారు ముగ్గురు. సన్నీకి పిచ్చ హ్యాపీగా ఉంది మధు ఆంటీతో డిన్నర్కి రావడం. అఫ్ కోర్స్ విరాట్కి కూడా. టైం టు టైం మధుకి సన్నీకి కావలసిన వడ్డిస్తూ విరాట్ ట్రూ జెంటిల్మెన్ లా ఉన్నాడు. ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేస్తున్నారు ముగ్గురు. తమ పెద్దవాళ్ళిద్దరి మధ్యలో సన్నీ ఎక్కడ బోర్ ఫీల్ అవ్వకుండా సన్నీతో మాట్లాడుతోంది మధు. ఏదో సడన్ గా గుర్తొచ్చి మధు, విరాట్, మీరు రెస్టారెంట్కి ఎవరినైనా తీసుకొచ్చారనుకోండి, వాళ్ళకి ఫింగర్ బౌల్ అంటే ఏంటో తెలియక ఆ వాటర్ తాగాలేమో అనుకుని తాగేస్తే మీరు ఏం చేస్తారు అని అడిగింది. అందరికీ అన్ని పుట్టిన వెంటనే తెలియవు మధు, వేరే ఫింగర్ బౌల్ తెప్పిస్తా అన్నాడు విరాట్. కోపడతారా అని అడిగింది మధు. ఇందులో కోపడ్డానికే ఉంది, క్యాజువల్గా అన్నాడు. మీ పరువు పోయిందని కోపం రాదా మీకు అడిగింది మధు. ఇందులో పరువు పోయేదే ఉంది, అలాంటప్పుడు హోటల్కి తీసుకొచ్చే ముందే ఏం చేయాలో ఏం చేయకూడదో అంతా ముందే చెప్పాలి. అంతేకాని అలాంటివి ఏమీ చెప్పకుండా అవతల వాళ్ళు మిస్టేక్ చేశారని గోల్ చేయకూడదు కదా, నెమ్మదిగా చెప్పాడు అతను. అది విని మౌనంగా ఉండిపోయింది మధు. ఆర్ యూ ఓకే, ఈ సంథింగ్ రాంగ్ మృదువుగా అడిగాడు అతను. ఏవో పాత జ్ఞాపకాలులేండి క్లుప్తంగా చెప్పింది మధు. షేర్ చేసుకో మధు, యూ ఫీల్ బెటర్ అన్నాడు విరాట్. నాకు 18 ఏళ్ళు వచ్చే వరకు కొండల మధ్యనున్న పల్లెటూరులో పుట్టి పెరిగాను. ఆ తర్వాత అనుకోకుండా ఈ సిటీకి రావాల్సి వచ్చింది. సిటీలో ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి ఏవి తెలీదు. ఒకసారి లైఫ్లో ఫస్ట్ టైం రెస్టారెంట్కి వచ్చాను. ఒకళ్ళు నన్ను ఫింగర్ బౌల్లో ఉన్న వాటర్ని తాగేయాలని, అది సిటీ కల్చర్ అని చెప్పి మిస్లీడ్ చేశారు. నేను అది నిజమేనని నమ్మి ఆ వాటర్ని తాగేశాను. నేను వాళ్ళ పరువు తీశానని అందరి ముందు చాలా తిట్టి చాలా అవమానించారు నన్ను. ఇదే రెస్టారెంట్లో, అప్పుడు మేము కూర్చున్న ప్లేస్ కూడా ఇదే. చెప్పడం ముగించి కామ్గా ఉంది మధు. సన్నీ విపరీతమైన బాధతో ఏడుపు ముఖంతో మధు కేసి చూడసాగాడు. సో నిన్ను మిస్లీడ్ చేసింది సమీరా, నిన్ను తిట్టింది మీ మమ్మీ డాడీలు, అంతేనా అడిగాడు విరాట్. మధు ఒక్కసారిగా షాక్ తింది. మీకెలా తెలుసు, నేను చెప్పలేదు కదా అడిగింది. నీ గురించి కొంచెం ఇన్వెస్టిగేట్ చేశానులే మధు అన్నాడు విరాట్. మధుకి ఏం చెప్పాలో తెలియలేదు. విరాట్ కేసి చూస్తూ ఉండిపోయింది. సమీరా ఇస్ అ బిగ్ ఇడియట్ అంట కదా నవ్వుతూ అడిగాడు విరాట్. ఎవరు చెప్పారు కుతూహలంగా అడిగింది మధు. వినోద్ చెప్పాడు అని వచ్చే నవ్వుని ఆపుకుంటూ చెప్పాడు. అతనికి ఎలా తెలుసు? ఓ, ఇద్దరూ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉన్నారు కదా, ఒకళ్ళకొకళ్ళు తెలుస్తారులేండి అంది సింపుల్గా. ఒకసారి వినోద్ దుబాయ్ నుంచి వస్తుంటే పక్క సీటు సమీరాదిట. స్టార్టింగ్లో చాలా హైఫైగా బిహేవ్ చేసిందట. వాడంతటా వాడే తనతో మాట్లాడాలని అనుకుంది. మనవాడు పట్టించుకోలేదు. చివరికి తనకి తానే పరిచయం చేసుకుందట. హాయ్, దిస్ ఈజ్ సమీరా, ఐఎమ్ ద స్టార్ హీరోయిన్ ఫ్రమ్ స్టార్ మూన్ కంపెనీ అని షేక్ హ్యాండ్ ఇవ్వబోయిందంట. వినోద్ నమస్తే చెప్పి, సారీ అండి, నాకు మీరెవరో తెలీదు, నేను సినిమాలు పెద్ద చూడను, మీ సినిమా ఒకటి కూడా చూడలేదు అన్నాడంట. అయినా పట్టించుకోకుండా, కెన్ ఐ హ్యావ్ యువర్ మొబైల్ నెంబర్ ప్లీజ్ అని అడిగిందంట. వినోద్, సారీ అండి, మా డాడీ నన్ను స్ట్రేంజర్స్కి నా నెంబర్ ఇవ్వద్దన్నారు అని గట్టిగా ఆవలించి, బాగా నిద్ర వస్తోంది, నేను పడుకుంటాను, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూడండి ప్లీజ్, అలాగే కొంచెం హైదరాబాద్ వచ్చాక నన్ను నిద్రలేపండి అని పడుకున్నట్ట. ఆ తర్వాత జర్నీ మొత్తంలో వినోద్ కేసి కన్నెత్తి కూడా చూడలేదంట సమీరా అని ముగించాడు విరాట్.
అది విన్న మధు నవ్వాపుకోలేకపోయింది. నవ్వి నవ్వి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసాయి మధుకి. ఇది నిజంగా జరిగిందా అని అడిగింది మధు. ఎస్, వినోద్ని కదిపి చూడు, ఈ స్టోరీని గంటన్నర సేపు చెబుతాడు అని గట్టిగా నవ్వుతూ అన్నాడు విరాట్. చాలా కాలం తర్వాత మధు చాలా లైవ్లీగా ఫీల్ అయింది. ఈ మధ్య కాలంలో మధు ఇంతలా నవ్విన సందర్భం ఒక్కటి కూడా లేదు. కాసేపటి తర్వాత విరాట్ని సడన్ గా అడిగింది, నా గురించి, నా గతం గురించి మీ ఇన్వెస్టిగేషన్లో ఇంకేం తెలుసుకున్నారు? పల్లెటూరులో పుట్టి పెరిగిన నిన్ను కమలాకర్ దత్తత చేసుకున్నాడు. మీ ఫ్యామిలీ చాలా పేదరికంలో ఉండడం వల్ల నిన్ను చూసి జాలిపడి మీ ఫ్యామిలీకి చాలా డబ్బిచ్చి మరి నిన్ను వాళ్ళ ఫ్యామిలీలోకి తీసుకొచ్చారు. ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఇదే, బట్ ఇందులో నిజానిజాలు నువ్వే చెప్పాలి అన్నాడు విరాట్. మధు చిన్నగా నవ్వింది. అందులో నిరాశ నిస్పృహ నిండి ఉన్నాయి. అలవైకుంఠపురంలో మూవీ చూసారా? చూశాను. ఏం? నా స్టోరీ కూడా దాదాపు అలాంటిదే. నమ్మడానికి కష్టంగా ఉంది కదా? విరక్తిగా నవ్వింది మధు. కొన్నిసార్లు సినిమా స్టోరీలు నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి మధు. అంతెందుకు, ప్రతి జీవిత కథతో ఒక సినిమా తీయొచ్చు తెలుసా? ప్రతి వ్యక్తికి ఓ గతం, వర్తమానం, భవిష్యత్తు ఉంటాయి. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి, బాధలు, సంతోషాలు ఉంటాయి. ఇప్పుడు నీ కథ చెప్పు, ఐఎమ్ వెరీ క్యూరియస్ అన్నాడు కుతూహలంగా. నా స్టోరీలో కాదు, ఒక స్టోరీలో చెప్తాను వినండి అంటూ మొదలుపెట్టింది మధు. విరాట్, సన్నీ కూడా చాలా శ్రద్ధగా వినసాగారు. ఫ్రెండ్స్, ప్రియసఖి ఎపిసోడ్ 7 సమాప్తం. మధు కథం గురించి మీకు కూడా తెలుసుకోవాలనుందా? అయితే స్టేట్ ట్యూన్ టు ప్రియసఖి. స్టోరీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. కామెంట్ పెట్టే ఓపిక లేకపోతే కనీసం నెక్స్ట్ ఎపిసోడ్ ప్లీజ్ అని పెట్టండి. నెక్స్ట్ ఎపిసోడ్ త్వరగా పెట్టాలనే మోటివేషన్ నాకు కూడా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ధన్యవాదాలు.